మరి రామాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవానికి హాజరైనటువంటి పెద్దలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు అయోధ్యలో రామ మందిరం, భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం తర్వాత ఆ యొక్క మందిరంలో బాలరాముని యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత అంటే జనవరి 22, 2024 మరొకసారి చరిత్రలో లిఖించబడినటువంటి రోజు. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శ్రీరాముని సొంత ఇంటిలోకి శ్రీరాముని ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క నరేంద్రుడి యొక్క చేతుల మీదుగా అయోధ్య రాముడు ఆ కార్యక్రమం జరగాలని తలచినటువంటి సందర్భంగానే ఆ యొక్క పుణ్యకార్యం ఈ యొక్క దేశంలో, భారతదేశంలో కొత్త యుగాన్ని ప్రారంభం కావడానికి శ్రీరామచంద్రుడు అక్కడ కార్యాన్ని మరి జరిగించినటువంటి విధంగా మనం అందరం కూడా 2 కళ్ళు కూడా రోజు మనకు చాలలేదు ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూడడానికి. ఈరోజు ఆ కార్యక్రమం తర్వాత, ఆ పవిత్ర కార్యక్రమం తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి వచ్చినటువంటి శ్రీరామనవమి, జరుగుతున్నటువంటి మొట్టమొదటి సీతారామచంద్రుని యొక్క ఆశీర్వాదం, అయోధ్య రాముని ఆశీర్వాదాన్ని ప్రతి ఇంటికి అక్షంతల రూపంలో ఆ శ్రీరామచంద్రుడు పంపినటువంటి నేపథ్యంలో మన యొక్క ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా మన నరేంద్రుడికి, మన దేశం కోసం, మన కోసం మన శ్రీరామచంద్రుని ప్రార్థించి వారి విజయం కోసం మీరందరూ కూడా అనుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, ధన్యవాదాలు. పిలుపుని అందించి వచ్చిన పన్నమ్మ గారికి, వారి సహచర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆలయ తరఫున విజయం వస్తుంది.